హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. అందమైన ఓ కథానాయిక తెరపై కనిపిస్తుందంటే చాలు ప్రేక్షకుల దృష్టి అంతా అటువైపే ఉంటుంది. అలాంటిది ఓ హీరో కోసం నువ్వా నేనా అంటూ ఇద్దరు హీరోయిన్లు పోటీ పడితే ఆ సందడి మరో స్థాయిలో ఉంటుంది. మరోవైపు కథానాయకుడితో కలిసి ఆడి పాడకుండా ప్రత్యేక పాత్రల్లో మెరిసిన ప్రేక్షకుడికి కనుల పండుగే. ఇప్పటికే ఇలా ఎందరో భామలు కలిసి నటించి తెలుగు ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయగా మరికొందరు హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారు. ఆ హీరోయిన్లు ఎవరో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. మిల్కీ బ్యూటీ తమన్నా, ముద్దుగుమ్మ రాశికన్నా ఇద్దరు కలిసి ఓ సినిమాలో ఆడి పాడేందుకు రెడీ అయ్యారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా నుంచి ఇటీవలే ఓ పాట కూడా విడుదలైంది. అందులో ఓవైపు అందాలతో అలరిస్తూనే మరోవైపు భయపెట్టారు కూడా. హారర్ కామెడీ జోనర్లో రూపొందిన అరణ్మణై సిరీస్ సినిమాలకు కోలీవుడ్తో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి వస్తున్న 4వ చిత్రం బ్యాక్. సుందర్ సి నటిస్తూ దర్శకత్వం వహించారు. తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఒకప్పటి కథానాయకులు సిమ్రాన్, ఖుష్బూ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. ఇటీవల విడుదలైన పంచుకో ప్రోమో సాంగ్లో తమన్నా, రాశి ఖన్నా తమ అందం, నృత్యంతో అదరగొట్టారు. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కల్కి 2898 AD. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. మరో భామ దిశా పటానీ కూడా ఈ సినిమాలో సందడి చేయనుంది. వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమెకు ఇది 2వ తెలుగు సినిమా. మహాభారతంతో మొదలై క్రీస్తు శకం 2898లో పూర్తయ్యే కథాంశంతో రూపొందుతున్న కల్కి సినిమాలో అగ్రనటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడు. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్ రూపొందుతోంది. భారతీయుడు 2 పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తికేయ 2తో సెన్సేషనల్ హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూ. యుద్ధ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నారు. ఆయన సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో రూపొందుతున్న చిత్రం రాజాసాబ్ రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా 3 ముద్దుగుమ్మలు ఆడి పాడనున్నారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ రాజాసాబ్లో హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇక పలాసా ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా. విశాఖపట్నం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్ ఇది. ఇందులో మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఒక స్పెషల్ సాంగ్లో ఆడి పాడనుంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష జోడీ విశ్వంభరతో అలరించనుంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠు తెరకెక్కిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ ఇది. త్రిష ప్రధాన కథానాయిక కాగా ఇషా చావ్లా, సురభితో పాటు మరికొందరు భామలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. యువ హీరోయిన్లు ఎంతమంది ఉన్నా కొన్నిసార్లు సీనియర్ హీరోకు జోడీగా ఆ వయసుకు తగ్గ వారినే ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తారు. మరోవైపు లేడీ ఓరియంటెడ్ కథల్లోనూ అనుభవం ఉన్న నటీమణుల వైపే మొగ్గు చూపుతారు. దీంతో సీనియర్ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. కథానాయికగా త్రిష కెరీర్ మొదలై 20 ఏళ్లు పైనే అయింది. ఇప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. సీనియర్ హీరోలకు జోడీ అంటే ముందుగా త్రిష పేరే వినిపిస్తుంటుంది. గతేడాది 3 చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన త్రిష ప్రస్తుతం 5 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరలో, అజిత్ సరసన వీడాము యొర్చి, మోహన్ లాల్తో రామ్, కమల్ హాసన్తో థగ్ లైఫ్, టోవినో థామస్తో ఐడెంటిటీ చిత్రాల్లో నటిస్తోంది త్రిష్. లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతార కెరీర్ మొదలై కూడా 20 ఏళ్లు దాటింది. పెళ్లి తర్వాత కూడా ఆమె వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. గతేడాది షారుఖ్ ఖాన్ సరసన ఆమె నటించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకునే సంగతి తెలిసిందే. ఆ తర్వాత 21, అన్నపూరణీలతో ప్రేక్షకులను పలకరించింది. నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించిన టెస్ట్ సినిమా త్వరలో విడుదల కానుంది. క్రికెట్ ఇతివృత్తంగా దర్శకుడు ఎస్ శశికాంత్ దీనిని తెరకెక్కించారు. మరోవైపు మన్నంగట్టి సిన్స్ 1960లో 9 నటిస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్లతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. గతేడాది బోళా శంకర్, బాంద్రా తదితర చిత్రాలు, జీ కర్దా, ఆఖరి బీచ్ సిరీస్లో నటించింది. తాజాగా సుందర్ సి దర్శకత్వం వహించిన బ్యాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో ఓదిలా 2, హిందీలో వేదా చిత్రాలతో పాటు డేరింగ్ పార్ట్నర్స్ సిరీస్తో తమన్నా బిజీగా ఉంది. టాలీవుడ్ చందమామగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత భగవంత్ కేసరిలో బాలకృష్ణకు జోడీగా నటించింది. కమల్ హాసన్ సరసన ఆమె నటించిన భారతీయుడు 2 జూన్లో రిలీజ్ కానుంది. మరోవైపు సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పోలీస్ పాత్రలో కనిపించనున్న కాజల్ ఈ సినిమా కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంది. టాలీవుడ్లో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్కు కేరాఫ్గా నిలిచిన అనుష్క శెట్టి మరోసారి అదే బాటలో నడుస్తోంది. 2020లో వచ్చిన నిశ్శబ్దం తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క గతేడాది నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో నటించింది. ప్రస్తుతం తెలుగులో దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఘాటి, మలయాళంలో రోజిన్ థామస్ డైరెక్షన్లో కథనార్ సినిమాల్లో నటిస్తోంది. ఈ 2 హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే కావడం విశేషం. టాలీవుడ్లో పోటీ పడుతున్న ముద్దుగుమ్మలపై స్పెషల్ స్టోరీ చూసారుగా. వచ్చే వారం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.